ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. కానీ గెలిచాక మాత్రం కొంతమంది జనానికి మొహం చాటేస్తుంటే ఇంకొందరేమో హామీలు అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఓ ఎమ్మెల్యే వ్యవహారం అలాగే తయారైందట. రూపాయికే నిరుపేదలకు వైద్యం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సదరు నాయకుడు గెలిచి ఏడాదిన్నర అయినా ఆ హామీని పట్టించుకోవడం లేదట. ఒకవైపు సర్కారు సహకరించకపోవడం, ఇంకోవైపు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారట ఆ ఎమ్మెల్యే. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఏంటి కథ? అసెంబ్లీ లోపలైనా బయటైనా హాట్ కామెంట్స్కు కేర్ ఆఫ్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకోవడం ఆయనకు అలవాటు. అటువంటి ఫైర్ బ్రాండ్ నాయకుడు ఇప్పుడు ఒంటరిగా మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు జిల్లా నాయకులు, అటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా రాకేష్ రెడ్డిని దూరంగా ఉంచుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన గతంలో గల్ఫ్ దేశాల్లో డ్రైవర్గా పనిచేశారు. తర్వాత స్వదేశానికి వచ్చాక మెల్లగా వ్యాపారాలు ప్రారంభించారు. ప్రత్యేకంగా ఎర్రచందనం కలిపిన కళాఖండాలను విదేశాలకు అమ్మడం మొదలుపెట్టారు. ఇంకా ఇతర వ్యాపారాల్లోనూ అడుగుపెట్టి విజయాన్ని సాధించారు. ఇలా ఒక సాధారణ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా, ఆ తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీలో పోరాట యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాకేష్ రెడ్డి. ఏ సమస్యపై అయినా స్పష్టంగా, బలంగా మాట్లాడటం ఆయన శైలి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచే వరకు అన్ని సంచలనాలే. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డికి పార్టీలో మద్దతు తగ్గిందన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా లేకపోవడంతో అభివృద్ధి పనులు నిదానంగా సాగుతున్నాయట. ఆయన ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరకపోవడంతో ప్రజల్లో కూడా అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు ఇచ్చిన ప్రధాన హామీలో రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం, అర్హులందరికీ సొంత ఇళ్లు కల్పించడం వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన రూపాయికే వైద్యం, సొంత ఇళ్లు వంటివి జరుగుతాయో లేదో అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అభివృద్ధి పనుల విషయంలో పురోగతి లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని అంటున్నారు. మరోవైపు బీజేపీలోనే ఆయనకు మద్దతు తగ్గిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సహకారం కూడా లేకపోవడంతో అభివృద్ధి పనులు అలా నిలిచిపోయాయి. పార్టీకి కొన్ని సందర్భాల్లో ఆయన చేసే సంచలన వ్యాఖ్యల వల్ల నష్టం ఎక్కువైందని కొంతమంది భావిస్తున్నారు. దాంతో పార్టీలోనే కొందరు నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పైడి రాకేష్ రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, పార్టీలో మళ్లీ ఎలా పట్టు సాధిస్తారు అనేవి ఆసక్తికర విషయాలుగా మారాయి. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ గతంలో నందిపేట్లో పోస్టర్లు కూడా వెలిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఆ పోస్టర్లను ముద్రించారు. రూపాయికి వైద్యం, సొంత ఖర్చులతో ఇళ్ల నిర్మాణం, అలాగే యువతకు ఉపాధి మార్గాల తదితర అంశాలపై గోడలకు పోస్టర్లు అతికించారు. ఎమ్మెల్యే హామీలపై ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ తర్వాత పోస్టర్లు వెలవడం నియోజకవర్గంలో సంచలనం రేపింది. ఎమ్మెల్యే ఫోటోతో కూడిన పోస్టర్లు గోడపై కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ సందర్భంగా కొందరిని అరెస్టు చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దానిపై ఆసన్నగారి జీవన్ రెడ్డి లాంటి వారు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయితే రాకేష్ రెడ్డి హైదరాబాద్లో జీజీ చారిటీ, రాకేష్ రెడ్డి ఫౌండేషన్, 9 స్టార్ ఆస్పత్రులు సంయుక్తంగా రూపాయికే వైద్యం అందిస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా అదే తరహాలో నిరుపేదలకు రూపాయికే వైద్యం అందిస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించే ప్రత్యర్థి పార్టీలు రాకేష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి.
ఏదేమైనా ఎమ్మెల్యే అయి ఏడాదిన్నర అవుతుండడంతో ఇచ్చిన హామీల విషయంలో ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. చూడాలి మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తీసుకుంటుందో అన్నది.